Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నవ్యాంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండల సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి బండార్పల్లి సత్యనారాయణ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? బాగానే ఉన్నామండి. బిజీ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టడం, ఎన్నికల సమయం కావటం, పనులు వేగవంతం చేసి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి మరలా ఎన్నికలకు వెళ్ళేదానికోసం పార్టీ తరఫున మేము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. అంటే మండల పార్టీ అధ్యక్షుడికి ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు? ఇంతకుముందు చేపట్టిన పదవులు ఏంటి మీరు? నేను ఇంతకుముందు పార్టీ అధికారం లేనప్పుడు 8 సంవత్సరాల పాటు ఈ యొక్క మేజర్ పంచాయతీ అయిన సాతులూరుకి గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా మా నాయకుడు పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఈ గ్రామంలో పార్టీ నడపడం జరిగింది. ఆ తర్వాత 2016లో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేయమని పుల్లారావు గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తే చేయడమే మా కర్తవ్యంగా భావించి నేను పార్టీలో పనిచేస్తూ ఉంటాను. పుల్లారావు గారి ఆదేశాలకు అనుగుణంగా 2016 మేలో మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పూర్తి టైం పార్టీ కేటాయించి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ గ్రామాల్లో గ్రూపులు లేకుండా పార్టీని ఒక యూనిటీగా తీసుకెళ్ళడం నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. మండలం మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 16 గ్రామాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఎంత మెజార్టీ తీసుకొచ్చారు? 2000 మెజార్టీ వచ్చిందండి. ఈసారి ఇంటింటి తెలుగుదేశం కావచ్చు, లేదంటే చంద్రన్, ఈ యాక్టివిటీస్ ప్రతి కార్యక్రమం కూడా పార్టీ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఈసారి మెజార్టీ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా పెరుగుతుంది అండి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పుల్లారావు గారు ఇంటింటికి తట్టి తీసుకెళ్లారు. ప్రతి వ్యక్తిని మా మండలంలో నాదెండ్లలో పేరు పెట్టి పిలిచేటువంటి స్వతంత్రం పుల్లారావు గారికి ఉంది. మేమైతే ఒక 8000 మెజారిటీ టీడీపీకి రాబోయే 2019 ఎన్నికల్లో వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వస్తుంది. ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఆయన మండలంలో తిరిగినప్పుడు ఏ సమస్యల మీద దృష్టి పెట్టారు? ఏ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు? అవి ఎంతవరకు నెరవేర్చారు ఈసారి? ముఖ్యంగా గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం, సైకిల్ యాత్ర, అలా గ్రామదర్శిని కార్యక్రమాల్లో అన్ని గ్రామాలను దాదాపు మంత్రి గారు, మాకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు కవర్ చేశారు. ఈయన గ్రామాల్లోకి వచ్చిన ప్రధానంగా రేషన్ కార్డుల సమస్య. ఎందుకంటే సార్ కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ అవటం వల్ల రేషన్ కార్డుల సమస్య, స్ప్లిట్ కార్డుల సమస్య ఎక్కువగా ఉంది. వేలు ముద్దలు పడకపోవటం, వీళ్ళకి బియ్యం రాకపోవటం, ఈ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. స్పాట్లో అధికారులతో ఫోన్లో మాట్లాడి ఎవరికైతే ఏలు ముద్దలు పడట్లేదో వాళ్ళందరికీ ఇళ్ళకెళ్ళి ఇచ్చేదానికి సమస్యను పరిష్కారం చేశారు. స్ప్లిట్ కార్డుది ఒకే కుటుంబంలో భార్య, తండ్రి, కొడుకు అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండటం వల్ల స్ప్లిట్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. అది ఇంకా కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొన్ని కార్డులు అవి ఇంకా తీసుకురాలేకపోయారు. ఈ నెలాఖరికి స్ప్లిట్ కార్డులు కూడా వస్తాయి. అంటే మంత్రి గారు పర్యటనకి వెళ్ళినప్పుడు మెయిన్గా ఈ స్ప్లిట్ కార్డుల సమస్య ఎక్కువగా ఆయన దృష్టికి వచ్చినాయి. అవి పరిష్కారం చేస్తూ ఉన్నారు. సుమారు ఎన్ని కార్డుల వరకు వచ్చింది ఈ సమస్య? అంటే విలేజ్కి వచ్చేసరికి చిన్న విలేజ్ అయితే ఒక 20-30 ఉంటున్నాయి. పెద్ద విలేజ్ ఒక 50 స్ప్లిట్ కార్డులు సమస్యలు వచ్చినాయి. అవన్నీ దాదాపు చాలా వరకు మన జన్మభూములు ఇచ్చేశారు, కార్డులు స్ప్లిట్ వచ్చేసింది. ఇంకొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే సాధికార సర్వేలో ఆ కుటుంబం పాల్గొనకపోవటం వల్ల, లేకపోతే గతంలో వాళ్ళు ఇంకో చోట రేషన్ కార్డు తీసుకొని ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళు కొంచెం ఆగి ఉన్నాయి. మీరేమన్నా ప్రజాప్రతినిధి కంటెస్ట్ చేశారా? లేదండి, నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఏమైతే ఆదేశిస్తారో అది చేయటమే నా పని. నాకు పాల్గొనాలి, పోటీ చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఈసారి అవకాశం వస్తే కంటెస్ట్ చేస్తారా? మా పుల్లారావు గారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చెప్తా ఈ 26 గ్రామాలకు సంబంధించి సాగునీరు విషయం 16 గ్రామాలకు సంబంధించి 25,000 మంది ఓటర్స్ సంబంధించి ప్రధాన సమస్య ఏంటి? సాగునీరా, తాగునీరా, డ్రైనేజా, విద్య, వైద్యమా? మెయిన్గా ఇది మిరప, పత్తి వాణిజ్య పంటలు పండేటువంటి మండలం అండి నాదెండ్ల మండలం. ఈ మండలంలో కూడా 2 ప్రధాన కాలువలు వెళ్తూ ఉన్నాయి. ఒకటి తుర్లపాడు మేజర్ కాలువ, రెండవది పెదనందిపాడు మేజర్ కాలువ. ఈ 2 కాలువలు ఈ మండలంలో కూడా వెళ్తూ ఉన్నాయి. తుర్లపాడు మేజర్ అనేది టెయిల్ ఎండ్, అలాగే పెదనందిపాడు అనేది టెయిల్ ఎండ్. వీటికి నీళ్లు సమృద్ధిగా రావట్లా, ఆరుదోళ్ళుగా వస్తూ ఉన్నాయి.
ఈ సాగర్లో వాటర్ పుష్కలంగా ఉన్నప్పుడైతే నిరంతరం వస్తూ ఉన్నాయి, కానీ ఆరుదళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం సమస్య వస్తూ ఉంది. దానికి మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మొన్న 11వ తారీఖు జన్మభూమి చివరి రోజున నాదెండ్ల గ్రామం వెళ్ళాం. మంత్రి గారు నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. 100 మంది రైతులు మంత్రి గారి దగ్గరకు వచ్చారు. సార్, మిరపదారులు ఎండిపోతున్నాయి, 200 ఎకరాల నిలువులు ఎండిపోతూ ఉంది. ఈరోజు మీరు నీరు అప్పటికే కాలం ఆపేశారు. ఈరోజు మీరు నీరు ఇప్పిస్తేనే మేము బ్రతకగలం, లేదా చచ్చిపోతాం. ఎకరానికి 2 లక్షలు ఖర్చు పెట్టున్నాం సార్ అని ఆడు చెప్పడంతో జన్మభూమి ప్రోగ్రాం ఆపేసిన పుల్లారావు గారు కలెక్టర్ గారితో, ఎన్ఎస్పి సిఈ తోటి, ఈఈతో మాట్లాడి ఆ రోజు 13వ తారీఖు మార్నింగు ఎన్ఎస్పి వాటర్ తెప్పించారు నాదెండ్ల గ్రామం. అంటే మా సాతులూరులో కూడా వెళ్ళాలి అది. ఆ విధంగా రైతుల పక్షపాతిగా రైతు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళ కష్టాలు తీర్చడమే ఆయన పనిగా భావించి ఈ యొక్క నీటి సమస్యని లేకుండా చేయడంలో ఆయన సఫలీకృతుడని నేను భావిస్తున్నాను. వాటర్ గురించి చెప్పారు. విద్యా వైద్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ? సదుపాయాల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఎట్లా చదువుకోసారు? చాలా బాగా అభివృద్ధి చేశారండి. చిలకలూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా నాదెండ్ల మండలం చాలా ప్రశాంతమైనటువంటి మండలం, బాగా అభివృద్ధి చెందిన మండలం వ్యవసాయ పరంగా. అయితే చిరుమావలి అనే ఒక గ్రామం ఉంది, అది ఒక మోడల్ స్కూల్ తీసుకొచ్చారు అక్కడికి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఆర్టీసీ బస్సులతో పిల్లల్ని అక్కడ తీసుకొస్తున్నారు. అట్లాగే అక్కడ నడికట్టి రామిరెడ్డి గారని హైదరాబాద్ గోల్కొండ హోటల్స్ అధినేత, ఆయన కూడా ఆ ఊరిని దత్తత తీసుకొని అక్కడ ఒక పెద్ద హై స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయటం, జూనియర్ కాలేజీ తీసుకురావటం, ఇలా మండలంలో అన్ని గ్రామాల్లో ఎడ్యుకేషన్ పరంగా బాగా అభివృద్ధి చేస్తూ ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి స్కూల్స్లో డిజీ క్లాసులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా పెద్ద అభివృద్ధి చెందింది ఈ మండలం అని చెప్తున్నాను నేను. వైద్య పరంగా అండి హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ చిరుమావల గ్రామానికి ఎక్కడా లేదు. దాదాపు నాకు తెలిసి పల్లెటూళ్ళలో 30 పడకల హాస్పిటల్ ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండి ఉండదు. ఒక చిరుమావల గ్రామానికి ఈ మధ్యనే మంత్రి గారు శంకుస్థాపన కూడా చేశారు. అలాగే మేజర్ పంచాయతీల్లో సబ్ స్టేషన్స్, హెల్త్ సెంటర్స్ కూడా పెట్టారు. నాదెండ్లలో ఈ మధ్యనే 25 పడకల హాస్పిటల్ కొత్తది కామినేని శ్రీనివాస్ గారు వైద్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఓపెన్ చేశారు. అప్పుడు ఆయన ఉండగానే అది ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ గవర్నమెంట్లోనే కొత్తది కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే గణపవరం అనే మేజర్ పంచాయతీ ఉంది, అక్కడ కూడా ఒక సబ్ సెంటర్ ఉంది. ఇలా మా మండలంలో వచ్చేసరికి 4 సబ్ సెంటర్స్, ఒక 2 హాస్పిటల్స్ ఉండటం అనేది మేము గర్వంగా భావిస్తా ఉన్నాం. గ్రూపులకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మా మండలంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవండి. అసలు 1-2 గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలే తప్ప మంత్రి గారికి వ్యతిరేకంగా గ్రూపులు అనేవి ఈ నియోజకవర్గంలో లేవు, మా మండలంలో అసలు లేవు. ఆయన్ని దేవుడిగా భావిస్తారు ఇక్కడ అందరూ కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తిని పేరు పెట్టి మర్యాదగా గౌరవంగా పిలిచేటువంటి వ్యక్తిగా పుల్లారావు గారికి మా అందరి మనసుల్లో ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో గ్రూపులు అనేవి లేవు పుల్లారావు గారికి వ్యతిరేకంగా. అలాగే నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. అవన్నీ ఆ గ్రామ నాయకులే కూర్చొని సరి చేసుకుని ఎలక్షన్ నాటికి పుల్లారావు గారి కోసం పనిచేస్తారు. మీరు వచ్చిన తర్వాత, మండలాధ్యక్షుడు అయిన తర్వాత పార్టీకి సంబంధించి పార్టీలో సిన్సియర్గా పనిచేసి ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు కానీ, ద్వితీయ నాయకత్వానికి కానీ ఎలా న్యాయం చేశారు? పదవుల విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించి సముచిత గౌరవం విషయంలో. పార్టీ అనుబంధ సంఘాలు లేకపోతే నామినేటెడ్ పోస్టులు, వీటిల్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మాకు ఈ పదవి కావాలని అడిగారో, వెసులుబాటు ఉంటే ఆ పదవి లేదంటే ఇంకో పదవి ఇచ్చి మంత్రి గారు అందరినీ సంతృప్తిపరిచారు. పార్టీలో పూర్తి గౌరవం ప్రతి వ్యక్తికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కార్యకర్త, నాయకుడు అని చూడకుండా అతని అవకాశాన్ని బట్టి, ఎలిజిబిలిటీని బట్టి, సీనియారిటీని బట్టి ప్రతి వ్యక్తికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. న్యాయం చేశారని కూడా నేను భావిస్తా ఉన్నాను. న్యాయం చేశారని భావిస్తాను. ఎందుకంటే నేను దాదాపు 15 సంవత్సరాలుగా మంత్రి గారి ఫాలోవర్గా పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాను. నేను ఏ రోజు మంత్రి గారిని పదవులు అడగలేదు. ఆయనే పార్టీకి నీ అవసరం ఉంది, నువ్వు మండల పార్టీ ప్రెసిడెంట్ పదవి తీసుకొని పార్టీని నడిపించాలి ముందుకు అన్నప్పుడు అది నా కర్తవ్యంగా భావించి నాకు పని అప్పు చెప్పారని నా పని చేస్తున్నాను. ఇలా అందరికీ అయినా ఏదో ఒక పని, పార్టీలో గుర్తింపు ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక పదవో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా అధ్యక్షుడికి ఎన్నికైన తర్వాత మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ఈ 4 సంవత్సరాల్లో, 16 నుంచి 19 వరకు, మేబీ 3 సంవత్సరాల్లో? అంటే పార్టీలో పెద్ద సమస్యలు ఏం లేవండి. ప్రజల సమస్యల పరిష్కారానికి నేను గ్రామం వెళ్ళాను. ప్రతి గ్రామం వెళ్ళి పార్టీ మీటింగ్ కండక్ట్ చేశాను.
పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఆ గ్రామంలో గ్రూపులు కనుక ఉన్నట్లయితే అక్కడే కూర్చొని ఓపెన్ డిబేట్ పెట్టి నాయకుల మధ్య ఒక సమన్వయం తీసుకొచ్చాను. ఇది నియోజకవర్గంలో మిగిలిన 2 మండలాలకు నేను రోల్ మోడల్గా మారాను. ప్రతి గ్రామం వెళ్ళాను. ఇప్పటి వరకు గ్రామాల్లో పార్టీ మీటింగులు జరగని గ్రామాలకు వెళ్ళి నాయకులందరినీ కూర్చోబెట్టి మంత్రి గారి ఆదేశాల మేరకు ఆ గ్రూపులు లేకుండా చేసి వాళ్ళ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం చేసి ఆ గ్రామానికి ఏం అవసరం, ఇంకా చెరువులు నీరు చెట్టు ద్వారా జరగని ఏమైనా ఉంటాయి, లేకపోతే లింక్ రోడ్లు అలాంటి సమస్యలు కొన్ని మా దృష్టికి వచ్చినాయి. అలాగే శ్మశానాలు కొన్ని అభివృద్ధి జరగనివి ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడికక్కడ పరిష్కారం చేసి ఆ సమస్యలు తీసుకెళ్ళి మంత్రి గారికి ఇవ్వడంతో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అవన్నీ కూడా ఆయన పరిష్కారం చేయటం వల్ల గ్రామాల్లో సమస్యలు కూడా గ్రూప్ తగాదాలు లేకుండా పోయినాయి. అంటే వైసీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి కూడా ఇద్దరు బాగానే ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వ్యతిరేకంగా అవినీతి జరుగుతుందని చెప్పి తీసుకు సంబంధించో నీరు చెట్టు కార్యక్రమాల్లో ఈ 3 అంశాలకు సంబంధించి మీ కామెంట్ ఏంటి? అంటే అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రజలు జనసేన పార్టీని వైఎస్ఆర్ పార్టీని మర్చిపోతారనేటువంటి ఆలోచనకు వచ్చిన 2 పార్టీల వాళ్ళు అభివృద్ధిని అవినీతిగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వాళ్ళే వైఎస్ఆర్ పార్టీ. అవినీతిని రుచి చూశారు వాళ్ళు. మా మండలంలో సాతులూరు అనే గ్రామంలో 150 ఇందిరమ్మ ఇల్లు కట్టకుండా దాదాపు నేను అప్పుడున్నటువంటి హౌసింగ్ పీడీ కంప్లైంట్ చేస్తే ఈ గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే దాదాపు 24 లక్షల రూపాయల అవినీతి జరిగింది. అంటే ఇల్లు కట్టకుండా కట్టామని డ్రా చేశారు, డబ్బులు దోచుకున్నారు. ఇల్లు కట్టకుండానే ఆ బెనిఫిషరీకి తెలియకుండానే వీళ్ళు డబ్బులు డ్రా చేశారు. ఆ విధంగా కలెక్టర్ ఎంక్వైరీలో 24 లక్షల ఫ్రాడ్ జరిగిందని ఆర్ఆర్ యాక్ట్ ద్వారా డబ్బు రికవరీ చేశారు ఈ గ్రామంలో. సాతులూరు నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం మేజర్ పంచాయతీ 5,000 ఓటింగ్ ఉన్నటువంటి గ్రామం 150 ఇల్లు కట్టల. ఇది కలెక్టర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయింది. 24 లక్షల రూపాయలు రికవరీ ఆర్ఆర్ యాక్ట్లో పెట్టారు. అందులో 10 లక్షలు వసూలు చేశారు గవర్నమెంట్. మిగిలిన డబ్బులు హైకోర్టుకి స్టే తెచ్చుకున్నారు మర్రి రాజశేఖర్ ద్వారా. ఆ విధంగా అవినీతి ప్రూవ్ అయినటువంటి ఆ పార్టీ వాళ్ళు ఈ రోజున అభివృద్ధిని చూసి, ఎందుకంటే శ్మశానాలు చూస్తే ఈ రోజున ఒక స్వర్గపురిలాగా ఒక విహార కేంద్రాలాగా మారిపోయి ఉన్నాయి. కరెంటు చూస్తే 24 గంటలు నిత్యం కరెంటు పోకుండా ఉంది. అలాగే రోడ్లు చూస్తే మురుగు కుప్పాల్లో బతికినటువంటి పేద ప్రజలు ఈ రోజున చాలా ఆనందంగా బతుకుతూ ఉన్నారు. మరి ఈ అభివృద్ధి చూసి ఓట్లు ఎవరికి వేస్తారు ప్రజలు అనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ పార్టీలో జనసేనలో వచ్చి అభివృద్ధి ఎక్కడే జరిగిందో అక్కడ అవినీతి జరిగిందనే పుకారు తీసుకొచ్చారు. ఈ రోజున మనం చెరువుల్లో నీరు చెట్టు ద్వారా పొడికి తీసామండి. పొడికి తీస్తే అక్కడ ఆ మట్టిని ఎక్కడా అమ్మింది లేదు, అమ్మినట్టు ప్రూవ్ చేయగలగాలి. ప్రూవ్ చేయలేని పరిస్థితి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను ఈ మధ్య. కొంతమందికి రైతుల వరకు ఇచ్చారు, మిగతా ట్రాక్టర్కి ఇంత చెప్పి అమ్మారని చెప్తాను. ట్రాక్టర్లు ప్రభుత్వం ఇవ్వలేదండి. ట్రాక్టర్లు ఎవరే గ్రామంలో రైతులు. ఆయన లక్షలు పెట్టి కొనుక్కున్నాడు, ఆయనకి డబ్బు గిట్టుబాటు అవ్వాలి. ఒక 100, 200, 150 ట్రాక్టర్ ఓనర్ డబ్బులు తీసుకోకుండా మట్టిని ఇంటికి తోలలే కదా, అది ఎట్లా అవినీతి అవుద్దండి? ప్రభుత్వం క్రెయిన్ ఇచ్చింది అంత మొత్తంలో, కానీ పెద్ద మొత్తం అయితే కాదు, ఎక్కడా లేదండి అసలు. ఆ సిల్ట్ డీసిల్ట్ తీయటం వల్ల ఈ రోజున స్టోరేజ్ అయినాయి వాటర్ చెరువుల్లో. కాకతీయ రాజుల కాలంలో తవ్విన చెరువులు పూడిపోయి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెరువులు గ్రామ భూమి ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మట్టి తీసాం. ఆ మట్టి చుట్టూ కట్టలు పోసాం. చుట్టూ ఉన్న వ్యవసాయదారులు పొలాలు తోలుకున్నారు. మంచి సారవంతమైన మట్టి చాలల్లో ఉంది, పంటలు బాగా పండుతున్నాయి. ఒక పక్క రైతులు తక్కువ రేటుకి మట్టి వచ్చింది. ఈసారి ఎంతవరకు తెలుగుదేశం మళ్ళీ మీ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంది? గెలవాలంటే ఏం చేయాలి? ఏమైనా మైనస్లు ఏమైనా ఉన్నాయా సామాన్య కార్యకర్తగా మీరు చెప్పాలనుకున్నారు? పుల్లారావు గారు అజాత శత్రువు అని నియోజకవర్గంలో, ఆయనకు శత్రువులు అంటూ లేరు. అభిమానించే మనుషులు ఉన్నారు తప్ప శత్రువులుగా ఈ నియోజకవర్గంలో లేరు. కుప్పం నియోజకవర్గం తర్వాత అత్యంత మెజార్టీ వచ్చే నియోజకవర్గం ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో చిలకలూరుపేట ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. తెలుగుదేశం కేడరు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఊహించినటువంటి మెజారిటీ. పుల్లారావు గారు గెలుపు కోసం ప్రయత్నం చేయట్లా, మేము అసలు గెలుపు కోసం ఆలోచన చేయట్లేదు. మెజారిటీ కోసం చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న మెజారిటీని పుల్లారావు గారికి ఇక్కడ తీసుకురావాలనేది మా అందరి యొక్క కర్తవ్యం. మేము ఆ దిశగానే పనిచేయబోతున్నాం. చంద్రన్న బీమా
సీఎం రిలీఫ్ ఫండ్, ఈ 2 పథకాల ద్వారా మీ మండలానికి ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు? ఎంతమందికి చంద్రన్న బీమా? సుమారుగా మా మండలానికి వచ్చేసరికి 5 కోట్ల రూపాయలు CMRF ఫండ్స్ వచ్చినాయండి. నా గ్రామానికి వచ్చేసరికినే 46 మందికి, ఒక సాతులూరు గ్రామంలో ఈ 4 సంవత్సరాల్లో 46 మందికి CMRF ఇప్పించాం. చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు. అసలు వాళ్ళు ఊహించినటువంటి, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, చంద్రబాబు గారు ఇటువంటి పథకం పెట్టి పేదలకు ఈ విధంగా ఆదుకుంటారనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. చాలా మంచి పథకం ఇది. అట్లాగే చంద్రన్న బీమా, చనిపోయినటువంటి వ్యక్తులకి 2 లక్షలు, ప్రమాదవశాత్తు అయితే 5 లక్షలు. ఇది ఆ కుటుంబానికి ఆసరాగా మాకు ఒక అండ సీఎం ఉన్నాడు ఈ రాష్ట్రంలో అనేటువంటి ఒక ధైర్యం పేద ప్రజల్లో తీసుకురావడంలో సఫలీకృతయ్యాడని CMRF ద్వారా కానీ చంద్రన్న బీమా ద్వారా కానీ మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల మనసుల్లోకి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళింది. కానీ ఎన్టీఆర్ గృహాల విషయంలో ఇంకా కొంత జాప్యం జరుగుతుంది. గృహాల విషయంలో అంతా బిల్లుల విషయం కావచ్చు, దీని మీద మీ కామెంట్ మీరు? తప్పకండి, మీరు చెప్పింది వాస్తవం. ఈరోజు ఉదయం కూడా మేము టెలికాన్ఫరెన్స్లో సీఎం గారు మాతో మాట్లాడినప్పుడు నాలాంటి ఒక సోదరుడు సీఎం గారి దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చాడు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చాలా విజయవంతంగా ఉన్నాయి, మంచి మైలేజ్ వస్తుంది ప్రజల్లో అని చెప్పి. కానీ ఒకే ఒక అంశంలో మనం వెనకబడుతున్నామండి. ఎన్టీఆర్ హౌసెస్ బిల్లులు పడట్లేదు, బెనిఫిషియర్స్ ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు మాకు తెలియట్లేదు, గ్రామాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం నాయకుడు, ఒక మండల స్థాయి నాయకుడు సీఎం గారి దృష్టికి ఈరోజు తీసుకొచ్చారు. ఇది నేను చాలా కాలంగా మా ఎమ్మెల్యే మంత్రి పుల్లారావు గారి దృష్టిలో పెట్టాను. జిల్లా అధికారులందరినీ పిలిపించి సమీక్షలు జరిపారు. మీరు రాబోయే ముందుగా నేను హౌసింగ్ డిపార్ట్మెంట్తో ఇప్పుడే మాట్లాడాను. చాలా ఇబ్బందులు పడుతున్నాం. బిల్లులు అయితే జాప్యం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. టెక్నికల్ సమస్యలు లేని వాళ్ళందరూ డబ్బులు పడిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే MGNRS స్కీమ్ ద్వారా ఇవ్వాల్సిన డబ్బు ఉందో, ఇటుక బిల్లులకు ఇవ్వాల్సిన డబ్బు ఉందో అది ఆపేసింది. కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయటం వల్ల ఈ రోజున ఎన్టీఆర్ హౌసెస్లో జాప్యం జరగడానికి ప్రధాన కారణం డబ్బులు పడకపోవడానికి. రెండవది టెక్నికల్ సమస్యలు. ఈ రెండు ఖచ్చితంగా మార్నింగ్ ఈరోజు సీఎం గారు టెలికాన్ఫరెన్స్లో మాకు చెప్పింది ఏంటంటే ఈ మంత్ ఆఖరికి అవన్నీ క్లియర్ చేసుకుని అందరికీ డబ్బులు పడే విధంగా చేస్తానని చెప్పారు. ఇవన్నీ జరుగుతాయి, చేస్తాను. ఫ్యూచర్లో మీ గోల్ ఏంటి రాజకీయంగా? ఏమీ లేదండి, పుల్లారావు గారిని మంచి ఉన్నత స్థానంలో చూడాలని, ఆయన బాగుండాలని, ఆయన బాగుంటే మేము, మా నియోజకవర్గం, మా మండలం బాగుంటుందని మేము కోరుకుంటాం తప్ప మాకు ఎటువంటి గోల్ లేదు, ఎటువంటి ఆశయాలు లక్ష్యాలు లేవు. పుల్లారావు గారి అభివృద్ధి మా లక్ష్యం. జిల్లా పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే గ్రూపుల విషయంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వాళ్ళు ప్రమాణ స్వీకారాలు జరగట్లేదన్నా, లేకపోతే మార్కెట్ మిర్చి మార్కెట్ కొన్ని జరగట్లేదని చెప్తా ఉన్నారు. ఈయన ఉన్నాయా? అవునండి, మాకు AMC చిలకూరుపేట గత ఆగస్టులో పదవి విరమణ జరిగింది. అప్పటి నుంచి ఆ పోస్ట్ ఖాళీ ఉంది. అయితే దాన్ని ముస్లిం సోదరులకు ఇవ్వాలనేది మంత్రి గారి యొక్క సంకల్పం. ముస్లిం సోదరులకు తీసుకోవడంలో కొంచెం జాప్యం, అంటే వాళ్ళల్లో ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం డిలే జరిగిన మాట వాస్తవం. అది కూడా క్లారిటీ వచ్చేసింది. ఎవరనేది మంత్రి గారు అనౌన్స్ చేయబోతున్నారు. ఆ కమ్యూనిటీ చిలకూరుపేట టౌన్లో ఎవరికి ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకొని మంత్రి గారికి చెప్పేశారు. కొద్ది రోజుల్లో మంత్రి గారు దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు తప్ప గ్రూపులు ఏమి లేవు. గ్రూపుల వల్ల ఆ పదవి ఆపడం జరగలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ గారు ఆలోచన, అభిప్రాయాలు. తమ గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయిందని, తమ పార్టీ కోసం పనిచేయడం కేవలం చిలకలూరుపేట మంత్రి అయినటువంటి పుల్లారావు గారి యొక్క మెజార్టీని పెంచడానికి కోసం మాత్రమేనని, సుమారు 25,000 మంది ఓటర్లు కలిగిన తన మండలంలో ఈసారి ఖచ్చితంగా 8,000 మెజార్టీ సాధించి తీరుతామని, ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అర్హులైన వారందరికీ అందుతున్నాయని, పార్టీకి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటుందో ప్రజల కోసం తాను పనిచేయడం జరుగుతుందని, పదవుల కన్నా పుల్లారావు గారు మంచి శ్రేయోభిలాషిగా ఉండడం తనకి ఇష్టమని తెలిపారు. థ్యాంక్ యూ సార్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.